నాకు ఒక విషయం అర్థమైంది, ఈ కోర్ట్ సినిమా రిలేటెడ్ ఈవెంట్స్లో ఒక్కడికి మాత్రమే లాంగ్ స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, అది నాకే. ఎందుకంటే నేను లాస్ట్లో ఇస్తున్నాను నాకు మైక్, అప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది ప్రతిసారి, అండ్ నేను కంటిన్యూ చేయలేను. సో ఈ రోజు కూడా నేను ఐ నాట్ టేక్ లాంగ్, ఐ తొందరగా క్విక్గా ఫినిష్ చేసేస్తాను. ఐ జస్ట్ హ్యావ్ థ్యాంక్ యూ ఫర్ మై టీమ్. చాలా చాలా లేట్ అయిపోయింది. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ సే, ఈ రోజు దాకా రెండు విషయాల్ని నమ్మాను. ఒకటి స్క్రిప్ట్ని, ఇంకొకటి ప్రేక్షకుల్ని. అండ్ స్క్రిప్ట్ మా టీంని గెలిపించింది, అండ్ ప్రేక్షకులు తెలుగు సినిమాని గెలిపించారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కానీ సోషల్ మీడియా కానీ బయట కానీ ఎక్కడికైనా సరే రీడింగ్ లాట్స్ ఆఫ్ లవ్. నేనేదో కోర్ట్ సినిమాని గెలిపించినట్టు మాట్లాడుతున్నారు, కాదు, కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. అండ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ టైమ్. నేను వన్సారి చెప్పుకున్నాను కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఈ వీకెండ్ అంతా ఒక పండుగలా గడిచిపోయింది. అండ్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యామంటే మీరు చూస్తారు రానున్న రోజుల్లో కోర్ట్ అన్న పేరు ఇంటికి ఎంత మారిపోతుందో. మీ అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఓన్ చేసుకొని, మీ సినిమా అనుకొని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ప్రేక్షకుడికి, మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ స్పెషల్గా నా తరఫు నుంచి, నా టీం తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్విక్గా అందరికీ థ్యాంక్స్ చెప్పేశారంటే, జగదీష్ని నేను ఫస్ట్ కలిసిన రోజే నాకు ఆ నమ్మకం, తను చూసిన వెంటనే, తను మాట్లాడిన వెంటనే, తన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే తన మీద నమ్మకం చెప్పింది. అండ్ ఆ నమ్మకాన్ని ఈరోజు కంప్లీట్గా మీ అందరికీ కూడా నేనేదైతే చూసానో అది మీ అందరికీ కూడా చూపించగలిగాడు. అండ్ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు ఒక బ్లాక్ బస్టర్ కొట్టి కూడా అదే జగదీష్ గారు అంటున్నాడు. నా ఆఫీస్లో నాకు ఫస్ట్ డే కలిసిన జగదీష్ గారు అంటున్నాడు. ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ క్వాలిటీ. జగదీష్ కీప్ ఇట్ అప్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు నుంచి అసలైన జర్నీ ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ బి దేర్ వెనెవర్ యు నీడ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మా టెక్నికల్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దినేష్ అన్ని ఈవెంట్స్ మిస్ అయ్యాడు, బట్ వాట్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్తో ఎంత కథ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అన్నది మా అందరికి బాగా తెలుసు. అండ్ చాలామంది ప్రేక్షకులు అంత డీటెయిల్గా తెలియకపోవచ్చు, కానీ ఈ కథలో కోర్ట్ అనే సినిమాలో విజువల్స్ చేసిన మ్యాజిక్ ఏంటనేది నాకు ప్రతి ఫ్రేమ్లో తెలుసు. సో దినేష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ డైరెక్టర్ విఠల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బిలీవబిలిటీ ఇన్ ద ఫిల్మ్. దానివల్ల అందరూ అన్ని క్యారెక్టర్స్కి, అన్ని సీన్స్కి రిలేట్ అవ్వగలుగుతున్నారు. అలాగే కార్తీక్ ఎడిటర్ ఎంత కొంచెం లాంగర్ ఫిల్మ్గా తీశాడు జగదీష్, దాన్ని చాలా క్రిస్ప్గా టైట్గా తీసుకొచ్చారు కార్తీక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నీషియన్స్లో విజయ్ ఆఫ్ కోర్స్, విజయ్ ఇస్ ద సూపర్ స్టార్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ విజయ్ తన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ఎమోషన్ ఉంటుంది విజయ్ మ్యూజిక్లో. అండ్ ఇలాంటి ఒక సినిమాకి ఆ ఎమోషనే బలం. అంటే ఎంత కూర్చుంటున్నా సరే, ఎన్ని ట్విస్ట్లో నడ్డా, ఎన్ని విట్టి లైన్స్ ఉన్నా, ఏమున్నా సరే ఒక సినిమాలో ఎమోషన్ లేకపోతే కనెక్ట్ అవుతుంది బాగా అనే వ్యక్తిని నేను. అండ్ ఆ ఉన్న ఎమోషన్ని కూడా ఒక 4 రెట్లు ఒక నాదస్వరం వాడాడు మధ్యలో, ఆ దెబ్బకి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో విజయ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నువ్వు. అండ్ ఇంకొక పిల్లర్ నాదస్వరం నేనే చెప్తున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ you'll see him doing some amazing work hereafter. You're already seeing him doing. So thank you so much once again. And the artist Vichecha, and first of all I want to thank my production also. ఎప్పుడు నేనేదో నా పనులు నా గోల్లో ఉన్నా సరే ఇంత సక్సెస్ఫుల్గా అన్నీ జరిగిపోవడానికి కారణం నా ప్రొడక్షన్ ఇస్. బట్ ఐ డోంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. సో వెంకట్ అండ్ మా వాల్ పోస్టర్ టీమ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్ took care of this project. And చైతన్య, మీరందరూ లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ పుల్ దిస్ ఆఫ్. బట్ మీ అందరికీ రావాల్సిన క్రెడిట్ కూడా అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. నాకు వచ్చిన ప్రతి కాంప్లిమెంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ క్రెడిట్, యువర్ కాంప్లిమెంట్స్. అండ్
obviously Prashanti, my partner, and we've started this journey, and we are very, very proud of the kind of films we are making and the kind of love we are getting. And Akka, most importantly, ఈ సినిమాకి తీసుకొచ్చి దానికి అన్ని అప్పచెప్పాను. ఈ సినిమా అయ్యేటప్పటికి ప్రొడక్షన్ అంటే ఏంటి అని ఒక కొంచెం నేర్చుకుంటుంది అనుకున్నాను. బట్ ఐ థింక్ రెండో రోజు నుంచే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ లాగా అన్ని షీ టుక్ కేర్. అండ్ ఈ పర్టికులర్ టీమ్ అంటే దానికి ఒక స్పెషల్ ఇమోషన్ అయిపోయింది. రోజు ఇంటికి వచ్చి కూడా వీళ్ళ గురించే మాట్లాడుతుంది, వీళ్ళ గురించే సీన్ ఎంత బాగా వచ్చిందని. ఆల్మోస్ట్ నాకు ఈ 3 రోజుల నుంచి నాకు ఆల్మోస్ట్ జోరింగ్ లాగా ప్రతి కమెంటు, ప్రతి కాంప్లిమెంటు, సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఈ పిల్లలతో సహా వీళ్ళందరికీ ఒక అక్కలాగా మదర్ లాగా అయిపోయింది ఈ టీమ్కి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ షీ పుల్ దిస్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వాళ్ళు చెప్పకూడదు, బట్ అగైన్ అండ్ ద యాక్టర్స్ బంచ్ డిపార్ట్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వండర్ఫుల్, వెరీ వెరీ సెన్సిబుల్ వాయిస్. నిన్న రాత్రే కాసేపు మాట్లాడే ఒక ఛాన్స్ దొరికింది. అండ్ వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది వాళ్ళ సెన్సిబిలిటీ. ఈ సీన్స్లో సినిమాలో ఉన్న ఆబ్వియస్లీ జగదీష్లో ఉంది అది. తన మనస్తత్వానికి నచ్చిన ఫ్రెండ్స్ని వెతుక్కున్నాడు. అండ్ వాళ్ళందరికీ ముగ్గురికి అమేజింగ్ సింక్ ఉంది. అందుకే ఐ థింక్ ప్రతి సీన్లో మీరు కనపడే ఒక సెన్సిబిలిటీ ఏదైతే ఉందో అది వాళ్ళ ముగ్గురులోనే కనపడుతుంది. సో ఐ హోప్ ఆల్ 3 of you టుగెదర్, మీరు డైరెక్టర్లు అయిపోయినా సరే ముగ్గురు కలిసి ప్రతి స్క్రిప్ట్ విషయంలో డెసిషన్ తీసుకోవాలని కోరుకునేది. ముగ్గురికి బలం అవుతారు, ముగ్గురికి వెళ్ళిపోతారు. కాబట్టి సపరేట్ అయిపోకండి. కలిసి ఉంటేనే సుఖం, కలిసి ఉంటేనే వీఆర్ స్ట్రాంగ్. ఓకే. అండ్ దెన్ ద యాక్టర్స్ బంచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను. హర్ష గారు సచ్ వర్సటైల్ యాక్టర్. నేను ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేశాను. అండ్ దెన్ వెరీ వెరీ విట్టి, వెరీ ఇంప్రూవైజేషన్స్ కానీ అన్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆయనతో పాటు చేసినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఐ కెన్ సీ దట్ దోస్ లిటిల్ nuances బోల్డ్ అని ఆయన ఇంప్రూవైజ్ చేస్తుంటారు కోర్టులో కానీ అన్ని చోట్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్. అండ్ ఆయన రఘు గారు, మీరు యువర్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. మీ ఈ సినిమాకి, ఈ చందు అనే కేసుకి, ఈ ప్రాబ్లంకి, ఆ రిమైండ్కి, ఆ పాక్సో అనే కేసుకి ఉన్న డెప్త్ అంతా ఆయన మొహంలో కలిపాడు సినిమా అంతా. అండ్ మీరు అలా సైలెంట్గానే ఒక చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆడియన్స్లో తీసుకెళ్ళారు. మేము ఒక హ్యాపీ సినిమాలో చూడాలని కోరిక. ఆల్ ద వెరీ బెస్ట్, వెరీ బెస్ట్. అండ్ అందరూ ఫ్రెండ్స్ మంచి ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న బాయ్స్ అందరూ చాలా చాలా బాగా చేశారు. వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్. అండ్ సూర్య అండ్ ట్రైలర్ కట్ చేశాడు. ఈ ట్రైలర్ కట్ చేసిన వెంటనే నాకు ఇంకా బాగా గుర్తుంది. అట్లీస్ట్ నాకు పంపించిన వెంటనే ట్రైలర్ కట్ చూసిన వెంటనే పని అయిపోయింది అనిపించింది నాకు. అండ్ ఈరోజు ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే హిట్రీ ట్రైలర్ కట్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు? కాసేపు చిన్న బ్రేక్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతుంది, అదే పని మీద అంటాడు. చాలా మంచి టేస్ట్ అండ్ సెన్స్ ఉన్న ఎడిటర్ తను. ఇట్ కమ్స్ టు ట్రైలర్స్ అండ్ ఆల్. మీరు ఆల్రెడీ ఒక ట్రైలర్ అనేది దాని గ్రామర్ వేరు, సినిమా గ్రామర్ వేరు. అది క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ వేరు, అది మీకు ఇవ్వాల్సిన ఎమోషన్ వేరు, అది మిమ్మల్ని థియేటర్ తీసుకొచ్చే ఒక అది దాని బీట్ పాయింట్స్ చాలా డిఫరెంట్. ఆ బీట్ పాయింట్స్ని 100% పర్ఫెక్ట్గా అర్థం చేసుకునే ఎడిటర్ సూర్య. అండ్ దెన్ ఈస్ వర్కింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ మరి కమింగ్ పునర్జర్ గారు, అమేజింగ్ లిరిక్స్ అండి. అండ్ నేను లాట్ ఆఫ్ టైమ్స్ నేను రీసెంట్గా ఫస్ట్ ఐ వాజ్ ఇన్ ద షూట్ 3 షూట్లో ఉన్నాను పాట పంపించినప్పుడు. అండ్ నేను చేసి మన టీంకి వినిపిస్తే అందరూ ఇన్స్టెంట్గా ఐ థింక్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో సినిమా ఒక సాంగ్ చార్ట్ బెస్ట్ రావాలంటే దాని లిరిక్స్ ఎంత ఇంపార్టెంట్. ఒకసారి విన్నామంటే మన మైండ్ నుంచి బయటకు వెళ్ళకూడదు, అంత అందమైన లైఫ్. అండ్ విన్న ప్రతిసారి దీనిలో ఉన్న మీనింగ్ లోతు ఇంకొంచెం ఉందా అని మనకు తెలుస్తూ వెళ్ళాలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ పాట రాసి నేను ఆల్మోస్ట్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలా మంది అంటారు. 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగ్ చేసేసాను. విజయ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే వర్క్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్, మీ స్టెప్ నాతో కూడా ఇచ్చారు ఈరోజు ఆ స్టెప్ని. సో థ్యాంక్ యూ సో మచ్. మీ స్టెప్ సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అవ్వడానికి కారణం మా 2 పౌరాలు కూడా. సో ఎక్కడంటే అక్కడ పాపం
ఒక 2 నెలల నుంచి అదే స్టెప్ వేస్తూనే ఉన్నారు ప్రతి ఈవెంట్లో. అండ్ వాళ్ళందరూ మనకి ఈ రోజుకి ఆ స్టెప్ బోర్ కొట్టకుండా ఉండడానికి కారణం, అన్నిసార్లు వేస్తే మైకిల్ జాక్సన్ వేసిన బోర్ కొడుతుంది, వీళ్ళు అంత గ్రేస్ఫుల్గా అంత క్యూట్గా వేస్తున్నారు కాబట్టి మనకి ఈ రోజు కూడా ఆ స్టెప్ బోర్ కొట్టలేదు. అండ్ సో డాన్స్ మాస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళిద్దరు పిల్లలిద్దరు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చందు చెల్లి నాకు ఇప్పటికీ నాకు సినిమాలో ఒక ఫేవరెట్ మూమెంట్, ఇలా ఎవరో డాష్ ఇచ్చి మీ అన్నయ్యలు చేసారు కదా పర్లేదా అంటే నవ్వుతున్నారమ్మా అని ఒక చిన్న పై నుంచి ఒక చిన్న క్లోజ్ అది చూసిన ప్రతిసారి నా కళ్ళలో నేను చెప్తే చాలా చాలా క్యూట్ ఉన్నారు, చాలా బాగా చేశారు. అండ్ చాలా వెరీ విలేబుల్ చందోనే అంటారు కదా, అలాగే ఇక్కడ సడన్ నేను చూసి గుర్తుపట్టలేదు. అండ్ ఆల్ ది బెస్ట్. యా అండ్ సారీ ప్రభావతి గారు, నేను ఇది ఇంతకుముందు చెప్పానా లేదా నాకు చెప్పాల్సిన నాకు గుర్తులేదు, బట్ నేను సెట్లో మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్తాను నేను ఆవిడ ఫ్యాన్ అని. అండ్ మీరు చేసిన రోల్స్ మీరు ఇప్పుడిప్పుడే చాలా మీకు మీ పర్ఫార్మెన్స్కి పేరు వస్తుంది, మీరు మిమ్మల్ని చూసిన రోల్స్ ఇప్పుడిప్పుడే దాని లెంత్లు వాటెవర్ పెరుగుతున్నాయి. కానీ ఐ ఫీల్ I'm an actor, I understand performance and I understand nuances. ప్రభావతి గారు ఒక సీన్లో పర్ఫార్మెన్స్తో చేయగలిగిన ఒక తీసుకురాగలిగే బిలీవబిలిటీ చేయగలిగిన డెలివర్ చేయగలిగిన ఒక ఇంపాక్ట్ ఆవిడకున్నంత పర్ఫార్మెన్స్ ఐ ఫీల్ ఇట్ మైట్ ఫీల్ వెరీ డ్రమాటిక్, బట్ ఇప్పుడు దాకా మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదంటే షీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ ఇన్ తెలుగు. ఈరోజు మా అందరినీ క్షమించండి, నేను రోజు మీకు గొప్ప రోల్స్ ఇవ్వనందుకు. అండ్ ఐ జెన్యూన్లీ బిలీవ్ యూ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమా ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ షుడ్ బి గ్రేట్ రోల్ షుడ్ బి రిటన్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ హ్యాపన్స్ వెరీ సూన్. అండ్ so Maya, thank you so much, and you are always part of Almost family, and yeah, this journey continues. Thank you so much. And Sudhakar garu, I'm a big fan, and you know that every time. And Sudhakar garu ఏంటంటే చాలా ఒక వార్మ్త్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వార్మ్త్ ఉంటుంది. సార్ ఈ మంచితనానికి మారు పేరు ఉన్నట్టుంటారు సుధాకర్ గారు. ప్రతిరోజు ఆయన వచ్చిన వెంటనే సరిపద సినిమాలో యాక్టెడ్ టుగెదర్, ఎంసీలో ఆల్సో యాక్టెడ్ టుగెదర్. ఆయన వచ్చిన వెంటనే స్పెషల్గా వచ్చి ఒక గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేసి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళేటప్పుడు కూడా ఒక ప్రాపర్గా ఒక హగ్ ఇచ్చి ఆయన చెప్పే ప్రతి మాటలో బోల్డ్ అంత పాజిటివిటీ, బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ పాజిటివిటీ అండ్ లవ్ టు కోర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాక అన్నారు ఎవరు మాట్లాడుతూ సుధాకర్ గారికి, అది సుధాకర్ గారు కూడా అన్నారు ఏం చేసింది పెద్ద రోల్ కాదు, పెద్ద డైలాగ్స్ కూడా లేవు. పెద్ద డైలాగ్స్ ఉన్నప్పుడు ఐ థింక్ డైలాగ్స్ లేకుండానే ఒక క్యారెక్టర్కి మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆ స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్ అయి ఉండాలి. అందుకే మేము పిలిచాం అనుకుంటే సార్, ఎందుకంటే లేనప్పుడే అది అవసరం, స్టేజ్ అవసరం. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ కోడ్. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ రోహిణి మ్యామ్. మా అమ్మ, నాకు మా అమ్మని చూస్తే రోహిణి మ్యామ్ గుర్తు వస్తుంది, నాకు రోహిణి మ్యామ్ చూస్తే మా అమ్మ గుర్తు వస్తుంది. అండ్ షీజ్ నాకు రోహిణి మ్యామ్ సెట్లో కానీ ఎక్కడైనా నా సినిమాలో ఉంది అని చూసిన వెంటనే నాకు పని అయిపోయింది అనిపిస్తుంది, అంటే నా మనసులో పెద్ద ఏంటి అనిపిస్తుంది. దట్స్ ద కైండ్ ఆఫ్ పాజిటివిటీ షీ బ్రింగ్స్ ఇట్. అండ్ చిన్నప్పటి నుంచి నేను మన్రత్నం గారి గ్రేటెస్ట్ ఫ్యాన్ కదా, సో మన్రత్నం గారి సినిమాలన్నింటిలో హీరోయిన్ డబ్బింగ్ చెప్పింది రోహిణి మ్యామే. అందుకనే అనుకుంటా ఐ థింక్ ఫస్ట్ నుంచి మాకు ఏదో ఒక కనెక్షన్ ఉంది. అండ్ ద వే వీ కనెక్ట్, వీ బాండ్ ఆన్ లొకేషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అండ్ మేము ఇలా కొన్ని చాలా ఈవెంట్లో ఎక్కడి నుంచి కూడా ఇంతకుముందు చాలాసార్లు అయితే ఇంకా గోల్డెన్ ఈవెంట్లో మేము మా గురించి మేము మాట్లాడుకుంటూనే ఉండాలి కాబట్టి ఈరోజు తగ్గించేస్తాను. యా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సారీ అండ్ జడ్జ్ రోల్ చేసిన వీరు సార్, వెరీ ఎలిగెంట్, వెరీ చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద బుక్. అండ్ అశేర్ గారు థ్యాంక్ యూ సార్. అండ్ యూ లుక్డ్, మీరందరూ చాలా కన్విన్సింగ్గా బిలీవబుల్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఆ ఫ్యామిలీ కానీ ఆ చందు ఫ్యామిలీ మీద ఒక రకమైన మనకి జాలి భయం అన్నీ క్రియేట్ అవ్వడానికి కారణం. యా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకేమైనా సార్ ఒక్కరు సార్ సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి
అండ్ ఐ రియలీ నేను ఫస్ట్ ఐ థింక్ అలా మొదలైంది కలిసినప్పుడు కూడా మీకు చెప్పాను ఇదే విషయం దట్ వీ హ్యావ్ అండ్ ఆల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఆల్ సక్సెస్ఫుల్ ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఇయర్ ఆఫ్టర్ ఆల్సో కోర్ట్తో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం Ishika, thank you so much. You did a small but very, very, very impactful role and very believable, very graceful. Thank you so much. And yeah, Neither, no, actually, ninnappudu discussion lo love story kaadu idi. Kaadu Jagdish kuda annadu asalu eppudu love story and angle ledhu ani. But I think iddaru dance chesin tarvata nu evana sequel lo evana link chestarane link chesko. ఏమో చెప్పలేము ఇవాళ రేపు ఐ థింక్ ఇప్పుడు మనకి కోర్టు వెళ్తున్న ఫ్లోలో ఇప్పుడు బయట కోర్టు గుమ్మేస్తున్న ఫ్లో బట్టి చూస్తే సీక్వెల్ తీసామంటే వ్యాల్యూ నేను అయిపోతుంది అనుకుంటాను. అంటే ఇప్పుడు చిన్న సినిమా అంటున్నారు కదా, ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే సీక్వెల్ అని అనౌన్స్ చేసామంటే అది చాలా పెద్ద సినిమా అయిపోతుంది. సో యాక్చువల్లీ నేను అవసరం పడవచ్చు, బట్ నేను ఎక్కువ రివీల్ చేయలేదు ఆ సినిమా గురించి. ఓకే, ఎనీవే, బట్ ఆ థాట్ నా మైండ్లో పెట్టావు, థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ వెల్కమ్ టు శివాజీ గారు. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను దగ్గర నుంచి చూసిన కొంతమంది యాక్టర్స్లో శివాజీ గారు కూడా ఫస్ట్ శ్రీకాంత్ నేను చూసాను అనుకుంటా దగ్గర నుంచి RFCలో. అండ్ తర్వాత కొట్టేసి చెప్తున్నాను, ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని ఒక ఛాన్స్ కోసం, అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం. శివాజీ గారు అక్కడికి వచ్చేవారు. అండ్ ఆయన వచ్చినప్పుడల్లా నేను చాలా దగ్గరగా నా ముందు నుంచి ఇలా క్రాస్ అయ్యేవారు. అండ్ నేను అనుకునేవాడిని చాలా మంచి యాక్టర్, ఇన్ని చాలా సినిమాలు చూశాను శివాజీ గారు అనుకునేవాడిని. బట్ ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరకలేదు అప్పుడు. బట్ ఆయన ఇలా విజృంభించిన ఒక సినిమాలో, ఆయన కంబ్యాక్ అని అందరూ మాట్లాడుకుంటున్న ఒక సినిమాలో, ఆయన గురించి ఇంతగా మెచ్చుకుంటున్న ఒక సినిమాలో నేను కూడా ఒక భాగం అయినందుకు ఇన్నేళ్ల తర్వాత నాకు చాలా చాలా సంతోషంగా. అండ్ ఐ genuinely wish that హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమాలో అందరూ కూడా మంగపతికి దిగకుండా మీకు అలాంటి రోల్సే మీకు ఆఫర్ చేయాలి. మీరు సినిమాకి ఒక టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ యాక్టర్స్ అన్ని కవడా మన మెయిన్ కోడైటర్ రమణ, థ్యాంక్ యూ రమణ. నువ్వు మన బీబ్లీ కబడ్డీ జట్టుకి కోడైటర్, అందులో పరోటా సీన్ ఒకటి ఉంటుంది, అందులో యాక్ట్ కూడా చేశాడు. అండ్ ఈ సినిమాకి కోడైటర్. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అర్జున్, థ్యాంక్ యూ. డబ్బింగ్ అది చూడండి నవ్వుతుంటాడు, దాన్ని చూస్తే మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సినిమా మీద. అండ్ సాయి కుమార్ గారు, మై బాబాయ్, ఐ లవ్ హిమ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా. ఆయనతో కూర్చున్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయ్యో కౌలు చెప్తారు లొకేషన్లో, ఆయన అందరినీ ఏదో ఒక రకమైన ఇన్ని అంటే 50 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇలాంటి ఎనర్జీ ఎలా మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు. ప్రతిరోజు ప్రతి పండగకి నాకు ఆయన దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, ప్రతిదానికి బెస్ట్ విషెస్ వస్తాయి. అండ్ ఆయన రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు రోజు ఒక మెసేజ్ పెట్టినారు, నాకు ఈ న్యూస్ వస్తుంది, నాకు ఆ న్యూస్ వస్తుంది, ఎంత బాగుందంటే అంత బాగుందంట అని చెప్పి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కోర్ట్. అండ్ జాబిలి అండ్ చందు, రోషన్ అండ్ సిరి, ఐ లవ్ యూ బోత్. అండ్ నేను ఫస్ట్ టైం ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చి జగదీష్తో ఒకే ఒక మాట, వీళ్ళిద్దరు నా బాధ్యత, ఇంత బాగా పర్ఫామ్ చేశారు, వీళ్ళు ఇంత బాగా చేశారు, ఈ సినిమా ఇంత బాగుంది అని నేను ఆడియన్స్కి ఎలా ప్రేక్షకుల్ని నేను ఎలా చెప్పను అన్న ఒక డైలమాలో ఉండటం జగదీష్ చూశాడు. ఐ థింక్ దట్ ఈస్ ద వై నా లాస్ట్ ఆ స్టేట్మెంట్ అలా వచ్చింది బేసిక్గా. అండ్ ఐ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. అండ్ ఈ రోజుల్లో పర్టికులర్గా ఇలాంటి అడాల్సెన్స్ లవ్ చూపించి దాన్ని సిల్లీగానో లేదంటే ఇంకో రకంగా ఏంటి అని అన్రిలేటబుల్గానో అనిపించడం చాలా ఎక్కువ జరుగుతుంటుంది. వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్స్లో అడాల్సెన్స్ లవ్ స్టోరీ చూపిస్తూ మనందరం నిజంగా మన లవ్ స్టోరీలు గుర్తొచ్చేసి మనం దాన్ని అంతా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మెయిన్ కారణం. అండ్ మనం మళ్ళీ ఇప్పుడు ఏ ఫిల్మ్స్కి దేనికి ఎలా కలుస్తామో తెలియదు, కానీ దూరం నుంచి మీరు మంచి సినిమాలు మంచి రోల్స్ చేస్తుంటే జస్ట్ రిమెంబర్ దట్ ఐ విల్ బి మోర్ అండ్ మోర్ ప్రౌడ్. ఐ బి క్లాపింగ్ ఫర్ యూ, ఐ బి రూటింగ్ ఫర్ యూ, అండ్ ఐ బి వెరీ వెరీ ప్రౌడ్. అండ్ దర్శి
దట్ జర్నీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ డిస్కషన్ ఇంతకుముందు కూడా జరిగింది, బట్ కోర్ట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్, హీరోయిన్ అఫ్కోర్స్ ఆ తర్వాత వాడు. అండ్ చాలా మందికి ఎంత మంగపతి లాంటి ఒక రోల్ని పర్ఫామ్ చేయడం ఎంత కష్టమో చాలా మందికి తెలియదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్లే సటిల్. చిన్న మనం రెస్ట్రిక్ట్ చేసుకొని సటిల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ దాని ఇంపాక్ట్ డెలివర్ చేయడం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఫర్ అన్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ దర్శి తెలుగు సినిమాస్ నజరుద్దీన్ షా. అండ్ వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ తనకంటూ ఒక స్టైల్ ఉంది. తన స్టైల్ తన సటిల్టీస్ తన సినిమాకి మారినా సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్గంలో ఈజ్ లిటిల్ మోర్ లౌడ్ రోల్ చేశాడు. ఆ లౌడ్లో కూడా చిన్న సటిలిటీ ఉంటుంది, కానీ ఎక్కడ ఇంపాక్ట్ తగ్గదు. అండ్ సచ్ ఎ టెరిఫిక్ యాక్టర్. నాకు ఏ రోజు కూడా జస్ట్ జగదీష్ని తను తీసుకొచ్చడమే కాదు, నాకు ఏ రోజు ఈ రోల్లో దర్శి కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా ఉండుంటే అని ఒక థాట్, ఒక ఆలోచన కూడా పొరపాటు కూడా క్రాస్ అవ్వలేదు. ఎందుకంటే ఐ న్యూ ఈజ్ అన్ యాక్టర్, హీ విల్ డెలివర్ నో మ్యాటర్ వాట్ ద రోల్ ఈజ్. అండ్ ఇట్ నౌ వి ఆర్ ఆల్ ద విట్నెస్ ఫర్ ఇట్. కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ మై బ్రదర్. అండ్ ఎస్ సారీ, నేనేమి తొందరగా థ్యాంక్స్ చెప్పాలంటేనే ఇంత పెద్ద టీం ఉంది మాకు, అంత టైం పట్టింది. నేను ఎవరు మర్చిపోలే కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. We love you, thank you. And like I said, the court and a beautiful journey, we just started. Let's celebrate this for days and days and days and months and throughout the year. Thank you so much. Thank you so much, Nani garu. Thanks for everything. Thanks for this beautiful backing up for this beautiful content. Thank you so much once again. And yes, indaka Nani garu cheppinattu ఇప్పుడే మొదలైంది. యాక్చువల్లీ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నాయి.